సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నితిన్ తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే రోజు వెరైటీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మన వంట వీడియోలు అయితే వస్తాయి. డెఫినెట్గా ఐ లవ్ కుకింగ్. నా కుకింగ్ అంటే చాలా ఇష్టం. డెఫినెట్గా మీరు ఫుడ్ అయితే డెఫినెట్గా మన ఛానల్లో డైలీ చూడండి. మంచిగా కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎంటర్టైన్మెంట్ అయితే మంచిగా ఉంటుంది. డెఫినెట్గా నా ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ని కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను డైరెక్ట్గా వీడియో పెట్టగానే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనియన్ సమోసా చేయబోతున్నాం. వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 3 ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర. ఇవి కట్ చేసుకుందాం మనం ప్రజెంట్గా అయితే. ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే సన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకి లోపల స్టఫింగ్కి కూడా మంచిగా ఉంటుంది. మరీ ఎక్కువ లావు ఉండటం వల్ల మనకి తర్వాత మన స్టఫింగ్ పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. తర్వాత పచ్చిమిర్చి అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో చూస్తున్నట్టుగా అదే విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ని కొద్దిగా మోటివేషన్ చేసినట్టు ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో. కొత్తిమీర కూడా మీ వీడియోలో చూస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేయటం వల్ల స్టఫింగ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి మన కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసిన ఆనియన్స్ ఒక గిన్నెలో వేసుకుందాం. ఇలా తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకోవటం వల్ల ఎక్కువ టేస్ట్ అయితే వస్తుంది. కారం కొద్దిగా 1 స్పూన్ వేసుకుంటున్నా. అటుగా సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నా. ధనియాల పొడి, చికెన్ మసాలా. ఫ్రెండ్స్, ఇది మనం కలుపుకోవాలి ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనైతే కలిపింది ఆనియన్ మొత్తం అయితే మసాలా అయితే రెడీ అయింది. మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం. పిండి కలుపుకున్న తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, 1 కప్పు మనం గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. గోధుమ పిండితో చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. సాల్ట్ కొద్దిగా సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి లైట్గా వాటర్ పోసుకుంటూ కొద్దిగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వాటర్ పోయటం వల్ల పిండి అనేది జోరుగా అవుతుంది. ఫైనల్గా ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఒక పావు గంట సేపు మనం రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా ఉండలుగా చిన్నగా ఉండలు చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. మొత్తానికి మనకైతే ఇన్ని అయితే అయినాయి. తర్వాత మన చపాతీ లెక్క రుద్దుకోవాలి. చపాతీ లెక్క రుద్దుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మనకు సాఫ్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా చపాతీ అనేది ఈ విధంగా రుద్దుకున్నాక పొయ్యి మీద మన పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని చపాతీ అనేది జస్ట్ ఒక 1 or 2 సెకండ్స్ ఇలా వెంబటే తిప్పేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాల్చకూడదు. చపాతీని ఎక్కువ కాల్చినట్టుగా మరి ఓవర్గా కాల్చకూడదు. జస్ట్ 1 or 2 సెకండ్స్ వేడిగా ఉంచి అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పి పక్కకి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కూడా సేమ్ అంతే విధంగా కాల్చుకోవాలి. రెండోది కూడా. ఎందుకంటే ఎక్కువ కాల్చడం వల్ల అయితే ఏంటంటే మనకి ఆనియన్ సమోసా అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు. ఈ వీడియోలో చూసినట్టుగా చేయండి. అండ్ ఫైనల్గా మనం కాల్చుకున్న చపాతీలన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం ఇట్లా 4 సైడ్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా నేను ఈ విధంగా అయితే ఎగ్జాక్ట్గా కట్ చేస్తున్నాను. మీరు కూడా సేమ్ ఏ విధంగానే కట్ చేసుకోండి. ఈ సైడ్కి మిగిలిపోయిన పిండిని ఒక పక్కకి పెట్టుకోండి. ఒక పక్క పెట్టుకున్న తర్వాత ఈ సైడ్కి కట్ చేసిన ఈ పిండి ముక్కలు ఉన్నాయి కదా, మనం అవి వాటితోటి చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఆనియన్ సమోసా అయిపోయినాక అవి చిన్న ముక్కలు కట్ చేసుకొని మన ఆయిల్లో వేయించుకొని తర్వాత ఫైనల్గా వేయించిన తర్వాత తీసి పక్క పెట్టుకుని దాంట్లో లైట్ కొద్దిగా కారం జల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయిపోయాక మీరు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ సైడ్కి మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలతోటి నేను చెప్పినట్టు ఈ విధంగా చేయండి, బాగుంటుంది.
ఫైనల్గా నేను 4 సైడ్లు అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా అయితే వచ్చినాయి. ఒకసారి చూడండి ఎట్లా వచ్చాయో. ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా వస్తేనే మనకి మంచిగా పర్ఫెక్ట్గా ఆనియన్ సమోసా అనేది మనకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇందాక చెప్పా కదా, కట్ చేసిన పిండిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని నూనెలో వేడి చేసుకొని తినేసేయండి. ఈ ఆనియన్ సమోసా అయిపోయినాక ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఫైనల్గా మనం కట్ చేసుకున్న చపాతీలని కరెక్ట్గా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా సెంటర్లో కరెక్ట్గా చూసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా వచ్చాయనేది చూడండి. చాలా పల్చగా ఉన్నాయి. పల్చగా ఉండాలి, ఎందుకంటే మరీ థిక్గా ఉండకూడదు. ఈ వీడియోలో ఏ విధంగా నేను కట్ చేసానో చూడండి. ఆ విధంగా ఉండాలి, ఎగ్జాక్ట్గా సేమ్గా. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం ఫైనల్గా అయితే ఆనియన్ సమోసాకి మనం స్టఫింగ్ అయితే పెట్టడం స్టార్ట్ అయితే చేశాను. చూడండి, కరెక్ట్గా స్టఫింగ్ అనేది కొద్దిగా పెట్టుకొని తర్వాత చుట్టూ మలుచుకోవాలి. సైడ్కి పిండి అనేది కొద్దిగా మైదా పిండి అనేది మన కార్నర్ బోర్డర్స్లో అట్లా ఈ విధంగా రాయాలి. ఈ విధంగా అంటించిన తర్వాత స్టఫింగ్ అనేది కొద్దిగా లోపలికి ప్రెషర్ చేసి మనం చుట్టూ ఇలా ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టఫింగ్ చేసేయండి. చేసి పక్కకు పెట్టుకోండి. ఒకేసారి మొత్తం కంప్లీట్ అయ్యాక మనం ఇంతసేపు మన ఛానల్ని ఎవరైనా ఓపికతో చూస్తుంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్యూచర్ వీడియోస్ కోసం. అండ్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఏ విధంగా అంటే సమోసా మునిగే విధంగా. తర్వాత ఆయిల్ పోసిన తర్వాత మీడియం హీట్లో, అంటే మామూలు హీట్లో, మీడియం హీట్లో మనం సమోసా అనేది కాల్చుకోవాలి. కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా లోపల అనేది బాగా ఉడుకుతుంది. ఈ విధంగా మనకి సమోసాలు అనేది వచ్చాయి. ఒక్కొక్క సమోసా అనేది మెల్లగా మీడియం హీట్లో ఉన్నప్పుడే ఒక్కొక్క సమోసా వేస్తూ రెండు వైపులా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా కాల్చుకుందాం. ఫైనల్గా మన గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. రెండు వైపులా మనం జాగ్రత్తగా కాల్చుకోవాలి, ఎందుకంటే సమోసా అనేది ఒక సైడే మాడితే అంత బాగోదు, లోపల స్టఫ్ అనేది బాగా కాలదన్నమాట. రెండు వైపులా చుట్టూ తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన సమోసా అనేది రెడీ అయ్యాయి. ఫైనల్గా మీకు కూడా ఈ ప్రాసెస్, నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గానే ఉంటుంది, మరీ హార్డ్ ఏం కాదు. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ ఏ విధంగా ఉన్నది మీకు చెప్తాను. ఫైనల్గా అయితే మన సమోసా అయితే రెడీ అయింది. టేస్ట్ ఏ విధంగా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఈ విధంగా మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే సింపుల్గా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.